హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది, నేను చూస్తే నన్ను చూస్తుంది. ఈరోజు కథ పేరు గాడిద తెలివి. తన జీవితమంతా బరువులు మోయటంతోనే సరిపోతుందని యజమానికి దూరంగా పారిపోవాలనుకుంది ఒక గాడిద. ఒకరోజు అవకాశం దొరకగానే సమీపంలోని అడవిలోనికి వెళ్ళిపోయింది. కడుపు నిండా గడ్డి తినటం, నదిలోని నీటిని తాగటం ఇదే దాని దినచర్య. కొన్ని రోజులకు ఒళ్ళు చేసింది. ఇంతలో ఆ అడవిలోనికి ఓ సింహం వచ్చింది. దాన్ని చూడగానే గాడిదకు గుండె ఆగినంత పనయింది. బరువు పెరగడంతో పరిగెత్తటం కాదు కదా, 4 అడుగులు వేస్తేనే ఆయాసం వస్తుంది. తప్పించుకోలేనని అనుకుంది. ఇంతలో సింహం గర్జించింది. లోపల భయంగా ఉన్న గాడిద కూడా గట్టిగా ఓండ్ర పెట్టింది. అంతకుముందు అంత కఠోరమైన కంఠం వినకపోవటం, గాడిద లాంటి జంతువులను చూడకపోవటంతో సింహం ఆలోచనలో పడింది. ఈ విషయాన్ని పసిగట్టిన గాడిద సింహాన్ని ఎలాగైనా బోల్తా కొట్టించాలనుకుంది. నేను మృగరాజును. నేను గర్జిస్తే నువ్వు భయపడాలి. నాకు ఆహారం కావాలి అంది సింహం కోపంగా. నేను మృగరాజుకే రాజును. ఇప్పటికే నీలాంటి సింహాన్ని ఓ 10 చంపేశా చెప్పింది గాడిద. క్షణం ఆలస్యం చేయకుండా, ఇదిగో ఇక్కడ ఎప్పుడో మనుషులు కట్టిన గోడ ఉంది చూశావు, దాన్ని నువ్వు పడేస్తే చంపకుండా వదిలేస్తా అంది. నేను పడగొట్టలేకపోతే నువ్వే పడగొట్టాలి మరి అంది సింహం. ఓ అదెంత పని అని ప్రగల్భాలు పలికింది గాడిద. లోపల మాత్రం తన గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడసాగింది. సింహం తన పంజాతో గోడను చాలాసార్లు కొట్టింది. తన వల్ల కాదని చేతులెత్తేసింది. అంతవరకు సింహం పంజా దెబ్బకు బలహీనపడిన ఆ పాత గోడ గాడిద ఒక తన్ను తన్నగానే పడిపోయింది. దాంతో సింహం పరుగులంకించుకుంది. బతికిపోయా అనుకుంటూ గాడిద కూడా బుద్ధిగా తన యజమాని ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ అర్థం.